వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. వారాసిగూడలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఆందోళన 6వ రోజుకు చేరుకోవడంతో నిర్మాణ రంగంలో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ప్రతిరోజూ సెంట్రింగ్ పనుల్లో నిమగ్నమై ఉండే కాంట్రాక్టర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడంతో నగరంలోని పలు నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో పాటు అనేక ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఈ బంద్ ప్రభావానికి గురయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తెలిపారు. గత 6 రోజులుగా సెంట్రింగ్ పనులను స్వచ్ఛందంగా నిలిపివేసి శాంతియుత పద్ధతిలో తమ నిరసనను తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ యాదగిరి మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, కాంట్రాక్టర్ల సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో మేము బంద్కు దిగాల్సి వచ్చింది. మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఉద్యమం ఆగదు అని స్పష్టం చేశారు. అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సెంట్రింగ్ కార్మికులకు సరైన గౌరవం, భద్రత, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జనరల్ సెక్రటరీ నర్సింగ్ యాదవ్, ట్రెజరర్ పరశురాం, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ, జనరల్ సెక్రటరీ షాన్ పాషాతో పాటు మల్లేష్, శ్రీనివాస్, భిక్షపతి, శ్రీను, రాజు, యాదగిరి, అర్జున్ తదితరులు కూడా ఆందోళనలో పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ బంద్కు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, స్థానిక నాయకులు కూడా మద్దతు ప్రకటించడం సంతోషకరమని నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సమ్మె స్టార్ట్ అయ్యి 16 తారీఖు నుంచి ఈ రోజు వరకు 6 రోజులు జరిగింది. 6వ రోజు జరుగుతుంది. దీనికి అందరూ రేట్ల గురించి పెరగడం జరుగుతుంది. రేట్ల గురించి సమ్మె చేయడం జరుగుతుంది. బిల్డర్లు, మేస్త్రీలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మా రేట్లను పెంచగలరని మనం చేస్తున్నాము. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రగతి నగర్లో కూడా సంవత్సరానికి 2 రూపాయలు పెరుగుతుంది. అలా మాకు కూడా సంవత్సరానికి ఒక 2 రూపాయలు పెంచాలని కోరుతున్నాము. ఇప్పుడు 51 రూపాయల నుంచి ప్రతి సంవత్సరం ఒక 2 రూపాయలు పెంచితే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. గిట్టుబాటు ధర లేక ప్రతి ఒక్కటి ఇప్పుడు మార్కెట్లో ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. చాయ్ కానీ, పెట్రోల్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ పెరిగిపోయినాయి. వస్తువులు కానీ, సామాన్లు కొనుక్కోనికి మూలలు కానీ, అన్ని డబ్బాలు కానీ, చెక్కలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. దీని గురించి అందరూ మాకు సపోర్ట్ చేయాలని, మా రేట్లు మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఇంట్లో జనరల్ సెక్రటరీ వారసుగూడ సెంట్రింగ్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఈ రోజుకు 6 రోజులైంది సమ్మె చేయబట్టి. మాకు ఇంతవరకు కొన్ని అందలేదేమో, మా రేట్లు కానీ, మా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇంకా కొన్ని రేట్లు అందకనే మేము సమ్మె చేస్తున్నాం తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మీద కోపంతో కాదు. మా రేట్లు మాకు కావాలని, మా పుట్టతిప్పల కోసము సమ్మె చేసుకుంటున్నాము. ఎవరిని ఉద్దేశించింది కాదు. మా ట్రాన్స్పోర్టేషన్ మాకు ఎక్కువ పడుతుంది. మేము ఒక్కసారి 3 సార్లు వర్క్ చేస్తున్నాము. సెంటరింగ్ కొడుతున్నాము, రాడ్ బెండింగ్ కడుతున్నాము, రీసెంటరింగ్ చేస్తున్నాము. 3 సార్లు వర్క్ చేస్తున్నాం కాబట్టి 3 సార్ల కోసం రేట్ల కోసం అని అడుగుతున్నాము. మాకు మెటీరియల్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేట్ల కోసం అడుగుతున్నాము. వారసుగూడ జాయింట్ సెక్రటరీ అర్జున్. ఏం లేదు, మాకు ఏం అర్థం కాకుండా మా పొట్ట మేమే కట్టుకుంటున్నాం కాబట్టి మేమంతా ఏకం కావాలి. మాకు రేట్ సరిపోతుంది. ఒకవేళ మంచికి ఏమైనా అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అటు ఓనర్ ఇయ్యాడు, ఇటు మేస్త్రీ ఇయ్యాడు, సెకండ్ పర్సన్. దీనికోసం ఏకమై మా గవర్నమెంట్ నుంచి మనకు కావాలని కొట్లాడుతుంది. అంతేగాని ఎవరి మీద ఏకం లేదు, ఎవరి మీద కోపం లేదు. మా మీద మేమే ఒకటి కావాలని అనుకుంటున్నాం. జై శ్రీరామ్. తెలియజేయలేదు ఏమనగా ఈరోజు 6వ రోజు నిరవర దీక్షగా సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు ధర్నా చౌక్ శ్రీకాకుళం చౌరస్తా దగ్గర ధర్నా చౌక్ శాంతియుతంగా జరగడం జరుగుతుంది. ఏమనగా ముందుగా అంటే మా సెంట్రింగ్ సోదరులు చాలా బాధాకర్యంలో ఉన్నారు.
రోజు రోజుకి దినదిన స్థాయిలో మెటీరియల్ రేట్లు పెరిగిపోవడం జరుగుతుంది, లేబర్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ పెరిగిపోవడం జరుగుతుంది. కావున దయచేసి బిల్డర్ అసోసియేషన్ మరియు కాఫీ మేస్త్రులు అందరూ కలిసి సంట్రింగ్ చోట్లకు సహకరించి మా యొక్క రేటుకు సహకరించాలని విజ్ఞప్తి తెలియజేయడం జరుగుతుంది. ఇట్లు వారసుగూడ సంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్.